be the one. Don't let go is all you say. Where you go, I will follow. I need to break away. Now I know that all we are is never enough. 'Cause every little thing you do, it drags me deeper into you. You lead me down all the darkest roads, diving into the black hole, saying we could have it all. Kept pushing 'cause you wanted me to fall, but now it's time that you let go. Diving into the black hole.
lives inside of me. It can feel like the world's crashing down. భక్తులను ఏ విధంగా ఆశీర్వదిస్తారో మనందరికీ తెలుసు. అలాగే గూడూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు తన విధి నిర్వహణతో విద్యాశాఖ మొత్తాన్ని చల్లగా పరిపాలిస్తూ ఉపాధ్యాయ లోకంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. మనుబోలు హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తూ తెలుగులోనూ తనకు పట్టుందని నిరూపించుకుని కవి చక్ర, సాహితీ కిరీటి, రాకెట్ పోయెట్ వంటి బిరుదులు పొందిన రాధయ్య గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. బాధ్యతల్ని అలవాహంగా నిర్వహిస్తూ అతి కష్టమైన ఫిజికల్ సైన్స్ ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా పిల్లల మనసుల్లోకి తీసుకెళ్లే అపర మేధావి మన రాము సార్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. Now we'll have our traditional auspicious lamp lighting ceremony as a tribute to Mother Saraswati, the goddess of knowledge, by our honorable chief guest, His Highness Mr. Dr. K. Venkateswar Rao. Let us start our program with the prayer song by Sadhika and team from 10th grade. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणैशानाय धीमहि गुणदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगलक्षेत्रे गुरुदैव सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाचण्डदण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढकुल्पाय गन्धमत्ताय गोजयव्रताय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. A warm word of welcome to our Deputy Educational Officer, sir. We are waiting with full of ebullience to listen to your motivational words, sir.
Good morning to all, and two dignitaries who appeared in this dais. All of you once again good morning. ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పలేదు మీ కరెస్పాండెంట్, ఏంటి అనేటటువంటి ప్రోగ్రామ్ కూడా చెప్పలేదు. రియలీ to be frank, I am rushed to the నెల్లూరు మ్యాజిస్ట్రేట్ కోర్ట్. 10:30కి కోర్టులో గవర్నమెంట్ తరఫున ఒక చిన్న కంప్లైంట్ చేసేదానికి ఈరోజు 10:30కి అక్కడ ఉండాలంటే మిమ్మల్ని 10:15కి కోర్టులో పెడతాను సార్, ఆ మధ్యలో ఉండే టైం నాకు ఇవ్వమని చెప్పి ఇచ్చాడు. సరే, ఆ టైంకి ఇక్కడికి రావడం జరిగింది. వెరీ గుడ్. రెండు మీకున్నాయా లేదా అని పిల్లల్ని కానీ ఉపాధ్యాయులు కానీ ఒక ప్రశ్న అడగాలి అని అంటే అసలు అడగలేము ఈరోజు ఇక్కడుండే పరిస్థితిని బట్టి. ఎందుకంటే హీఈస్ ఎ వెల్ నోన్ పర్సన్ టు మీ ఫర్ ద లాస్ట్ 10 years. విత్ ఎథికల్ వాల్యూస్తో నేను ఎడ్యుకేషన్ చెప్తున్నాను సార్, ఎడ్యుకేషన్ చిన్నపిల్లలకి అందిస్తున్నాను అని నాకు 2012లో ఇక్కడ ఫస్ట్ టైం డిప్యూటీగా చేసేటప్పుడు ఫస్ట్ టైం అన్నారు ఆ మాట. సో ఈరోజు వాతావరణం అలాగే కనిపిస్తోంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల చైర్లో కూర్చున్న తర్వాత ఏంటయ్యా ఫంక్షన్ అంటే, సార్ సైన్స్ ఫేర్ సార్ అని. మీరు చేసినటువంటి ఆబ్జెక్ట్స్ నిదర్శనం. మీరు వచ్చారు కాబట్టి, మీరు రాబోతున్నారు కాబట్టి అనేటటువంటి ఏదో ఒక మాట మాట్లాడారు. అంటే మొట్టమొదటిగా ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. పేరెంట్స్కి కానీ లేదా టీచర్స్కి కానీ కాదు, ఈ పిల్లలకి ఇక్కడ కూర్చొని వింటుండేటటువంటి పిల్లలకి ఏదైనా ఒక మంచి ఎగ్జామినేషన్ పాస్ అయినప్పుడు ప్రెస్ వాళ్ళు ఆ స్టూడెంట్ దగ్గరికి అడుగుతుంటారు, అయ్యా భవిష్యత్తులో నువ్వేం కాదలుచుకున్నావు, నువ్వేం కాదలుచుకున్నావు అని మైక్ అయితే ఆయన దగ్గర పెట్టి అడుగుతూ ఉంటారు స్టూడెంట్ని. ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ వచ్చిన, గేట్ లాంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పేటటువంటి సాధారణ అంశం ఏంటంటే, జనరల్ వాళ్ళైతే నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అని అంటూ ఉంటారు. అలాగే మెడిసిన్ ఎంబీబీఎస్ ఇలాంటివి చేయాలనుకునేటప్పుడైతే నేను మంచి డాక్టర్ని అయ్యి సమాజానికి సేవ చేయాలని రకరకాలైనటువంటి అంశాలు చెప్తుంటారు. అయితే తమాషాగా నిన్నటి మన జిల్లా పత్రికలో చూసినట్లయితే పొదలకూరుకు చెందినటువంటి ఒక విద్యార్థి గేట్లో 94.8% తెచ్చుకున్నాడు. గేట్ ఇక్కడ మన పొదలకూరు దగ్గరలో ఉండేటటువంటి. సేమ్ మన ప్రెస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని అడిగారు, బాబు నువ్వేం కాదలుచుకున్నావు అంటే, వాడు జనరల్గా చెప్పేటప్పుడు నేను ఎంటెక్ లేకపోతే నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కమ్యూనికేషను లేకపోతే గూగుల్ CEO కావాలనో ఏదో ఒకటి అనాలి. కానీ ఆ కుర్రవాడు చిన్న ఒకే స్టేట్మెంట్ ఇచ్చి ప్రెస్ వాళ్ళకు నమస్కారం పెట్టాడు, నేను DRDAలో జూనియర్ సైంటిస్ట్గా చేరదలుచుకున్నాను అన్నాడు. అంటే శ్రీహరికోట లాంటి సెంటర్లో ఓ చిన్న జూనియర్ సైంటిస్ట్ అంటే ఆ కుర్రవాడికి సైన్స్ అనేటటువంటి దాని మీద కాదు, సైంటిస్ట్ అనేటటువంటి దాని మీద. అంటే సైంటిస్ట్ కూడా దేశానికి ఎంత సేవ చేయగలడు అనేటటువంటి చాలా దూరదృష్టితో ఆలోచించాడు. ఫోన్ చేసి మరి ఆ పిల్లవాడికి నేను కంగ్రాచులేట్ చేశాను, చాలా చక్కగా చెప్పావు బాబు, ఒక్క మాట చెప్పినా కూడా. సో శాస్త్రీయ విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మనం సైన్స్ చదువుకునేదానికి కారకులైనటువంటి శాస్త్రజ్ఞులు ఎంతమందో మనకు ఆ చిన్న పుస్తకంలో కొన్ని అంశాలను మాత్రమే తెలియజేశారు. ఒక గొప్ప సైంటిస్ట్ అన్నట్టుగా, నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యా, ఈ ప్రపంచానికి ఇన్ని రకాలైనటువంటి అంశాలను నువ్వు నేర్పించావు అని అడిగితే, నేనేం సైంటిస్ట్ అండి, సముద్రము లాంటి సైన్స్ అనేటటువంటి విజ్ఞానంలో ఒడ్డున ఓ చిన్న
రాళ్ల ముక్కలను ఏరి బయటికి పెట్టానే కానీ ఈ సముద్రాన్ని నేను పరిశోధించడానికి 1000 జన్మలు ఎత్తినా కూడా నా విజ్ఞానము సరిపోదు అన్నాడు. అంటే సైన్స్ అంటే ఎంత ఆలోచన, ఎంత డెప్త్ ఉంది. తల పైకెత్తి చూసినా సైన్సే, తల చుట్టుపక్కల తిరిగి చూసినా సైన్సే, తల దించి కిందకు చూసినా మట్టిలో కూడా సైన్సే. అంటే సైన్స్ అనేటటువంటిది మన చుట్టూ ఒక వైఫైలా ఉంది. కానీ ఆ వైఫై యొక్క పాస్వర్డ్ తెలుసుకోవడమే విద్యార్థి చేయాల్సినటువంటి పని. ఆ శాస్త్రము పడులు టీచర్, ఐఎమ్ నాట్ సేయింగ్ ద బెస్ట్ టీచర్, ద రిలయబుల్ టీచర్ అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా విద్యార్థికి పాస్వర్డ్ చెప్పకుండా నీ పాస్వర్డ్ నువ్వే కనుక్కోరా అనేటటువంటి స్థాయికి తీసుకురాగలరు. ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని పొందడానికి సార్ డిగ్రీలు చేయాలన్నా, ఎంఎస్ఏలు, ఎంటెక్లు, పిహెచ్డీలు చేయాలన్నా అవసరం లేదు. నీ యొక్క జ్ఞాన తృష్ట ఎంత నువ్వు దాన్ని పరిశీలిస్తావో నీకు అది అంత దగ్గరగా వస్తుంది. సో ఈనాటి ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని సైన్స్ ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేశారు, దాని పట్ల మీ సొంత జ్ఞానం ఎంత, దాని పట్ల మీ ఉపాధ్యాయులు మీకు ఎంత జ్ఞానాన్ని ఏ రకంగా తెలియజేశారు, ఈ రెండింటితో పాటు మీరు దాన్ని ఎలా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారు, ఈ 3 అంశాలను పరిశీలించడానికి పెద్దలు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. అయితే ఈ మాట కనుక మీ కరెస్పాండెంట్ నాకు ముందుగా చెప్పుంటే నేను ఖచ్చితంగా సోమవారం పెట్టుకోవయ్యా, సోమవారం ఖాళీగా ఉంటానని చెప్పున్నాను. ఖచ్చితంగా మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే నాకు దాని పట్ల కొంత ఆసక్తి ఉంది. ఇది కాదు అనేటప్పటికే నేను దాన్ని ముగించుకోలేను కదా. ఇంకా నేను ఏర్పాటు చేసేసానంటే సరే పోస్ట్ పోన్ చేయనంటే చాలా ఉత్సాహం నీరు గారిపోతుంది మీలో. సో ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ మీ యొక్క ఎగ్జిబిట్స్ అన్నీ కూడా మా జడ్జెస్కి చూపించి అందరికీ కూడా, అంటే కేవలం గెలిచిన వాడే లేదా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈడే అని కాకుండా ప్రతి అంశము పట్ల శ్రద్ధ చూపించినటువంటి మీ అందరికీ, మీ వెనకాల నుండి ప్రోత్సహించినటువంటి మీ ఉపాధ్యాయులకి, ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కరెస్పాండెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఒక చిన్న అంశంగా మాట్లాడేదానికి పిలిచినటువంటి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీకు సారీ సార్, యాక్చువల్లీ కొద్దిగా హడావిడిగానే జరిగింది ప్రోగ్రామ్ అంతా. చాలా సంతోషం సార్ మీరు రావడం, చాలా ఉదాహం. యాక్చువల్లీ సార్కి సమయభావం ఉన్నందువల్ల ఫంక్షన్ ఏమో కంటిన్యూ అవుతుంది. సార్ ఒక్క రూము పైకి ఇనాగ్రేట్ చేసి వస్తారు. మీరందరూ ఇక్కడే ఉండండి, తర్వాత మన మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సత్కరించవలసిందిగా పవన్ సార్ గారిని కోరుకుంటున్నాం. ప్లీజ్ ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఒక రూమ్ ఇనాగ్రేట్ చేసి మార్నింగ్. Thank you.
other types of animals and their eating habits. Thank you. Very good. Which class you are studying? Third class. Yes, sir. His name is there. Good luck. Good luck. Say thank you. What is the use of this sense of human being? What is the use of, for example, for me, I have the 5 sense organs. What is the use of it for me? For example, you say that this is the eyes. Can a blind man feeling well? Blind man means who? A person who do not see is a blind person. Can he feel the society? No. Again, you said this is a good smell and this is a bad smell. Isn't it? Is there a good smell and bad smell? How can you say? You said this is a bad smell and this is a good smell because you like scent, perfume you like, cabbage you don't like. But I like cabbage. I don't like this scent. Can I say that this is a bad smell? No. No, there is no such definite. Right. Right. Good luck. लीक कर देना लीक कर देना हाँ What is ego? Fountain, like sir. Fountain. Right, thank you. Manner. So we put lights on all topics. So I was also very much satisfied with this one. So one point is to say because you are all would be scientists. So one expo, sir, he was the faculty and he was the alumnus of the GSR Municipal High School. So I am proud of you. So I am very thankful to give this opportunity to address on this very that is holy occasion. Thank you, sir. Sir, thank you, sir. Okay, sit properly. I do not understand why you are shouting. You must use only claps, that's all. Why you are shouting? That's not correct. Okay? Yes. Sir, very thankful to you, sir. Actually, I don't have the
2 days I am not in Gudur, so that I failed to call personally, sir, though respect on our school, sir accepted to come as a guest of this occasion. Actually, you know, each and every student must need innovative thinking while you are studying the subject. You need not be target with respect to the marks. Marks is not at all a criteria. If you know how to approach the subject, automatically you can get the marks. Okay, so our deputy educational officer explained regarding of this science fair very well, and sir is also given a very good compliments. In first room, the students, they were explained regarding of their innovative objects, they explained very well. Okay, now I am requesting Radhay Garu, please deliver a few things regarding of the science fair. Okay, right. అలాగే హెచ్ఎం మునోర్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాము సార్ గారికి, అలాగే అశ్విని సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా వందనాలు. అలాగే మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చాలా చక్కగా కూర్చున్నారు. మనం ఈరోజు శ్రీ జీవీఎస్ శంకరయ్య మెమోరియల్ హై స్కూల్లో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? వెరీ నైస్, చాలా చక్కగా డెలివర్ చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, మనం ఈరోజు శ్రీ జీవీఎస్ శంకరయ్య మెమోరియల్ హై స్కూల్లో ఉన్నాం. నేనైతే ఈరోజు జీవీఎస్ గురించి మాట్లాడబోతున్నాను. దేని గురించి మాట్లాడబోతున్నాను? జీవీఎస్. జీ స్టాండ్స్ ఫర్ జీనియస్ స్టూడెంట్స్, వి స్టాండ్స్ ఫర్ వెర్సటైల్ టీచర్, and finally S stands for science. First of all, thank you. ఇట్లా చప్పట్లు కొట్టడం అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. మొదటి అర్థం ఏంటంటే, ఇంక చాలు నాయన మాట్లాడింది, మైక్ ఇచ్చేయమని ఒకటి. అదైతే కాదులే, నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, జీనియస్ స్టూడెంట్, జాగ్రత్తగా వినండి, ఒక కథ చెప్తాను మీకు. ఒకరోజు మన స్టేట్లోనే చాలా ఫేమస్ అయిన ఒక డాక్టర్ని, ఒక లాయర్ని, ఒక పొలిటీషియన్స్ని, ఒక స్టూడెంట్ని అండ్ అలాగే ఒక టీచర్ని ఫ్లైట్ ఎక్కించారు. ఎంతమంది ఎక్కారా? ఎంతమంది? 5 మెంబర్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, వాళ్ళెవరు? ఒక డాక్టరు, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, లాయర్, పొలిటీషియన్, టీచర్ అండ్ స్టూడెంట్. 5 మంది ఎక్కారు. 4 పారాచూట్లు పెట్టారు. దాంట్లో పారాచూట్ అంటే తెలుసుగా, ఫ్లైట్ ఏదైనా క్రాష్ అయితే కిందకి ల్యాండ్ అవ్వడం కోసం సేఫ్గా. పైన ఫ్లై అవుతున్న టైంలో ఉన్నట్టుండి పైలట్కి హార్ట్ అటాక్ వచ్చింది, తను చనిపోయాడు. ఫ్లైట్ క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ పొజిషన్ తీసుకున్నాడు. నేను లేకపోతే ఈ దేశంలో ఎవరు ఆపరేషన్ చేస్తారు, నా అవసరం చాలా ఉందని చెప్పి తను దూకేశారు కిందకి, ముందు పారాచూట్ వేసుకొని. తర్వాత లాయర్, నా అవసరం కూడా చాలా ఉంది, ఈ దేశంలో ఇప్పటికే కేసులు చాలా పెరిగిపోయినాయి అని చెప్పి తను కూడా పారాచూట్ వేసుకొని దూకేశారు. ఈ లోపల పొలిటీషియన్ తొందరపడిపోయారు, వైమ్మ నా అవసరం కూడా చాలా ఉందని తను కూడా దూకేశారు. ఇంకా మిగిలింది ఎవరు? టీచర్ అండ్ స్టూడెంట్. వీళ్ళిద్దరి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ముందు టీచర్ చెప్పాడంట, మీలాంటి యూత్ ఈ దేశానికి చాలా అవసరం కాబట్టి నువ్వు పారాచూట్ వేసుకొని కిందకి ల్యాండ్ అవ్వమని చెప్పు. లేదు గురువు గారు, ఈ ప్రపంచానికి గురువులు చాలా అవసరం ఉంది, మీరే ల్యాండ్ అవ్వండి అంటే అట్లా కొద్దిమంది తర్వాత స్టూడెంట్ చెప్పాడు, ఏం పర్లేదు గురువు గారు, మన ఇద్దరం కూడా సేఫ్గానే ల్యాండ్ అవ్వచ్చు కిందకని చెప్పారు. ఎలాగరా అని అడిగాడంట. ఏం లేదు గురువు గారు, ఇందాక హడావిడిలో పొలిటీషియన్ కిందకి దూకేస్తూ పారాచూట్ అనుకుని నా స్కూల్ బ్యాగ్ వేసుకుని కిందకి దూకేశాడు, కాబట్టి 2 పారాచూట్లు ఉన్నాయి కాబట్టి మనం సేఫ్గా తిరిగి చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, టీచర్ అయినటువంటి టీచర్ కూడా లేని అబ్జర్వేషన్ అక్కడ స్టూడెంట్కి ఉంది. అలాంటి జీనియస్ స్టూడెంట్స్
జీవీఎస్ స్కూల్ స్టూడెంట్స్ అని నమ్ముతున్నాను. ఇది నిజమైతే గూడూరు మొత్తం కూడా సైన్స్ ఫేర్ జరుగుతుందని చెప్పిగా చెప్పట్లేదు. ఐ థింక్ హిజ్ నేమ్ ఈజ్ లీలా విన్షిత్. ఐ థింక్ ఎనిమల్స్ గురించి చెప్తున్నాడు. అలాగే ఇంకో పాప చెప్పింది సెన్సార్ గాస్ గురించి. నిజంగా థర్డ్ క్లాస్ పిల్లలు అలా చెప్తుంటే నాకైతే చాలా జలస్ ఫీల్ అయ్యింది. కాబట్టి జీవీఎస్ స్కూల్ స్టూడెంట్స్ ఈజ్ ఆల్వేస్ జీనియస్ స్టూడెంట్స్. నెక్స్ట్ వి స్టాండ్స్ ఫర్ వెర్సటైల్ టీచర్స్. దీన్ని కూడా కథ చెప్తాను. మనలాంటి ఒక స్కూల్లో ఒక క్లాస్ పిల్లాడు బర్త్డే ఫంక్షన్ ఆ రోజు జరుగుతుంది. ఒక కాస్ట్లీ వాచ్ పెట్టుకొచ్చాడు తనకి. ఆ వాచ్ కొత్తది ఎప్పుడైనా మనం 2-3 సార్లు చూసుకుంటాం కదా. సరే మాసిపోతున్న ఉద్దేశంతో బ్యాగ్లో పెట్టి వాచ్ని ఫస్ట్ చూపించి అందరికీ పక్క క్లాస్లో చాక్లెట్లు పంచడానికి వెళ్ళాడు. చాక్లెట్లు పంచి వచ్చి చూసిన తర్వాత చూస్తే తన వాచ్ మిస్ అయింది. ఫస్ట్ చాక్లెట్ల కన్నా కూడా ముందు వాచే చూసుకుంటారు. ఎందుకని కొత్తది కదా, మళ్ళీ చూసుకోవాలి కదా. చూసుకున్నాడు. సరే టీచర్ కంప్లైంట్ చేశారు. టీచరు ఒక మాట చెప్పారు, ఆ క్లాస్ పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ బర్త్డే జరుపుకునే బేబీ ఇంకొక అతను తప్ప ఇంకా మిగతాంతా ఆ క్లాస్లోనే ఉన్నారు. సరే స్టూడెంట్స్, మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. మీ బ్యాగ్స్ అన్నీ మీ ముందున్నటువంటి బెంచ్లో పెట్టండి. మీరందరూ కళ్ళు మూసుకోండి, నేను చెక్ చేస్తానని చెప్పింది. అందరూ కూడా మీలాంటి మంచి పిల్లలు కాబట్టి మేడం గారు చెప్పినట్టు కళ్ళు మూసుకున్నారు. మేడం చెప్పేంతవరకు కళ్ళు తెరవలేదు. బ్యాగ్స్ చెక్ చేశారు మేడము. వాచ్ దొరికింది. ఆ అబ్బాయికి ఇచ్చారు కళ్ళు తెరవమని చెప్పిన తర్వాత. ఆ అబ్బాయి అడిగాడు, మేడం ఎవరి దగ్గర ఉంది వాచ్, నాకు తెలియాలని చెప్పి. నీ వాచ్ నీకు